ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి మినీ కోర్స్ స్టార్ట్ అయిందండి. గమనించాలి. సాధారణ పేరుతో MCQs ప్రాక్టీస్ కోర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ 2 1 జూన్ నుంచే స్టార్ట్ అయిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవచ్చు. గ్రూప్ 2 మ్యారథాన్ క్లాసెస్ ఆన్ 1 జూన్ నుంచి అయితే మనకు ఉన్నాయండి. 7 AM ఆన్వర్డ్స్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తానండి. మీనా గారండి, సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే జిఎస్ పైన చెప్తారు. క్లాస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. రక్షక్ పేరుతో కానిస్టేబుల్ SI పైన ఈ రోజు నుంచి అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, గమనించాలి. నెక్స్ట్ అంతేకాకుండా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెషన్ ఆన్ జూన్ 2 7 PM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 7,700 అండి. మన కోడ్ RKT10 యూజ్ చేస్తే 6,930 రూపాయలే అవుతుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RK ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1/6/2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతిరోజు అన్అకాడమీలో మనము ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఉచితంగా PDF కూడా అందచేయడం జరుగుతుంది. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క 5వ నెలకు సంబంధించి మే నెలకు సంబంధించి PDF ఓకేనా మ్యాగజైన్ అయితే రెడీగా ఉందండి. తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. తెలుసు కదా ప్రాసెస్ అంతా కూడా, చాలామంది తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్. ఆ యొక్క గూగుల్ పే నెంబర్ని లేదా ఫోన్పే నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానికి 25 రూపీస్ పంపించి స్క్రీన్ షాటు అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే నేను వెంటనే మీకు PDF అయితే పంపిస్తాను. ఓకేనా? మే మంత్ రెడీగా ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ రామ్సన్వేర్ 2021 నివేదిక ప్రకారము ఎంత శాతం భారతీయ కంపెనీలు సైబర్ సెక్యూరిటీని ఎదుర్కొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 68%. సైబర్ దాడులు నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ స్టేట్ ఆఫ్ రామ్సన్వేర్ 2021 నివేదికను ప్రచురించింది. గత 12 నెలల్లో 68% భారతీయ సంస్థలు ర్యాన్సమ్వేర్ ద్వారా ఉన్నాయి. ముఖ్యమైన ఫలితాలు: ర్యాన్సమ్వేర్ దాడులకు సంబంధించి ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ర్యాన్సమ్వేర్ దాడులను టాప్ 30 దేశాల జాబితాలో భారతే అగ్రస్థానంలో ఉంది. గత 12 నెలల్లో 68% భారతీయ సంస్థలు ర్యాన్సమ్వేర్ ద్వారా దెబ్బతిన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులకు వ్యయాన్ని లెక్కించడానికి జరిగినటువంటి అధ్యయనం ప్రకారము ప్రతి సంవత్సరము గ్లోబల్ వార్మింగ్ వలన ఎంతమంది మరణిస్తున్నారు ప్రతి సంవత్సరము? ఆన్సర్ ఆప్షన్ బి 3/1. ఓకేనా? 3/1. ప్రతి ముగ్గురులో ఒక్కరు చనిపోయినట్లుగా తెలుస్తుంది గ్లోబల్ వార్మింగ్ వలన. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులకు మానవ వ్యయాన్ని లెక్కించడానికి ఇటీవల ఒక అధ్యయనం అయితే జరిగింది. దీని ప్రకారం ప్రపంచంలోని ఉష్ణ మరణాలలో 3/1 కంటే ఎక్కువ ప్రతి సంవత్సరము గ్లోబల్ వార్మింగ్కు సంబంధించిన అన్వేషణల ద్వారా జరుగుతుంది. శాస్త్రవేత్తల ప్రకారము తుఫాన్లు, వరదలు మరియు కరువు వంటి గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఇతర తీవ్రమైన వాతావరణం నుంచి ఎక్కువ మంది మరణిస్తున్నారు. అవి హైలైట్ చేస్తాయి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో వేడి, మరణ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. 1991 నుంచి 2018 వరకు 732 జిల్లాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య మరణాలు 37%, అంటే 9,700 మంది మరణాలు అయితే నమోదయ్యాయి. దక్షిణ అమెరికాలోని నగరాల్లో వాతావరణ మార్పుల వల్ల అత్యధిక శాతము మరణాలు సంభవించాయి. దక్షిణ యూరప్ మరియు దక్షిణ ఆసియా వాతావరణ మార్పుల కారణంగా వేడి మరణాలకు ఇతర హాట్స్పాట్లుగా నమోదు చేయబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్లో 35% వేడి మరణాలు వాతావరణ మార్పుల కారణంగా సంభవించినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవము ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 1. జూన్ 1, 2021 ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఓకే, పాడి రంగంలో స్థిరత్వము, పోషకాహార సందేశాలతో ప్రపంచ పాల దినోత్సవ నేపథ్యము ఈరోజు 2001 నుంచి జరుపుకుంటున్నారు. దీన్ని
ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ స్థాపించింది. పాడి రైతులను పాడి రంగాన్ని మెచ్చుకునే రోజునైతే ఇక్కడ పాటిస్తారు. ఇది పాల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ ఆహారంగా గుర్తిస్తూ నిర్వహించేటువంటి ఒక దినోత్సవంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనము స్టాటిక్ జీకే అబౌట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండి. ఓకేనా, చూద్దాము. ఆనంద్లో ఉంది, గుజరాత్. వర్గీజ్ కురియన్ గారు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 16 జూలై 1965. ప్రధాన కార్యాలయం ఆనంద్. అమూల్ కూడా దీని యొక్క సంస్థనే అండి, గమనించాలి. సో శ్వేత విప్లవము లేదా ఫ్లడ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ ఫ్లడ్కి సంబంధించినటువంటి పితామహుడు అండి డాక్టర్ వర్గీస్ కురియన్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ తరహాలో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము గిఫ్ట్ అనేటువంటి సంస్థను స్థాపించింది? గిఫ్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, గోవా. చూద్దాం. నీతి ఆయోగ్ తరహాలో గోవా ప్రభుత్వము గోవా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యూచర్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రారంభించింది. మరి గిఫ్ట్ అంటే ఏంటి? నీతి ఆయోగ్ తరహాలోనే గిఫ్ట్ పనిచేస్తుంది. ఇది విధాన రూపకల్పన, దాని సూత్రీకరణ మరియు అమలుపై ప్రభుత్వానికి సహాయం చేస్తుంది, సలహా ఇస్తుంది మరియు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. ఇది స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించడంలో మరియు అనేక అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలు మరియు పథకాల మూల్యాంకనంలో సహాయపడతాయి. మరి డైరెక్టరేట్ ఆఫ్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నోటిఫికేషన్ ద్వారా ఇదైతే జారీ చేసింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ గోవా చూద్దాము. ఏర్పాటు మే 30, 1987లో దీన్ని ఏర్పాటు చేశారండి. గోవాకి స్వతంత్రం వచ్చింది, అంటే రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాజధాని పనాజీ, మొత్తం జిల్లాలు 2. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా. న్యాయపరిధి వచ్చేసి ముంబై ఉంటుందండి. ఓకేనా, న్యాయపరిధి ముంబై హైకోర్టు. వైశాల్య పరంగా 28వ స్థానము, జనాభా పరంగా 26వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంగారక గ్రహంపై ఇటీవల మెరుస్తున్న మేఘాల చిత్రాలను తీసిన నాసా రోవర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్యూరియాసిటీ. ఓకే, క్యూరియాసిటీ. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాచే అభివృద్ధి చేయబడిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై మెరుస్తున్న మేఘాల చిత్రాలను తీసింది. ఇది శాస్త్రవేత్తలకు మార్స్ లేదా రెడ్ ప్లానెట్ గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యాంశాలు: పరిశోధకులు ఇప్పుడు మేఘాలను అధ్యయనం చేస్తున్నారు. ఇది అంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువగా ఏర్పడింది. నాసా ప్రకారం రెడ్ ప్లానెట్ యొక్క సన్నని మరియు పొడి వాతావరణంలో మేఘావృతమైన రోజులు చాలా అరుదుగా ఉంటాయంటూ మనకైతే మెన్షన్ చేశారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ నాసా. ఏర్పాటు 29 జూలై 1958. ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ డీసీలో ఉంది. అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశపు మొట్టమొదటి దేశీయ ఉష్ణోగ్రత డేటా లాగర్, దాన్ని అంబీటాగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంబీటాగ్. మరి దీనిని రూపొందించినటువంటి సంస్థ ఏది? ఏంటంటే మరి ఎవరు రూపొందించారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐటి రోపర్. ఐఐటి రోపర్ పంజాబ్లో ఉంది. చూద్దాం. ఐఐటి రోపర్ అంబీటాగ్ను అభివృద్ధి చేసింది. ఇది కోల్డ్ చైన్ నిర్వహణ. ఓకే, కోల్డ్ చైన్ నిర్వహణ కోసం అభివృద్ధి చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి దేశీయ ఉష్ణోగ్రత డేటా లాగర్. అంబీటాగ్ గురించి చూద్దాము. అంబీటాగ్ యుఎస్బి పరికరం ఆకారంలో ఉంది. ఇది దాని సమీప పరికరాల ఉష్ణోగ్రతను నిరంతరం నమోదు చేస్తుంది. ఇది 30 నుంచి 60 రోజుల వ్యవధిలో మాత్రమే డేటాను రికార్డ్ చేసి మార్కెట్లో లభ్యమయ్యే ఇతర పరికరాల మాదిరిగా కాకుండా 90 రోజుల పాటు ఒకే ఛార్జ్లో 90 రోజుల పాటు -40 నుంచి +80 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా గుర్తించగలదటండి. సో ఏదైనా కంప్యూటర్తో యూఎస్బీని కనెక్ట్ చేయడం ద్వారా రికార్డ్ చేసిన డేటాను కూడా తిరిగి పొందవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా 3 నెలల పాటు అదనపు బాధ్యతలు ఎవరికి అప్పగించింది? ఎవరికండి మరి? ఆప్షన్ ఏ, జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ సభ్యుడు, ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా 3 నెలల పాటు అదనపు బాధ్యతలు వీరికి అప్పగించారు. ప్రస్తుతం చైర్మన్గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోదీ పదవి కాలము మే 31తో ముగిసిపోయింది. ఓకేనా, ఫిబ్రవరిలో అతన్ని మే 31 వరకు 3వ పొడిగింపు ఇవ్వడం అయితే జరిగింది. గత వారం ప్రభుత్వము ఆదాయ పన్ను శాఖకు పరిపాలన మరియు విధాన రూపకల్పన సంస్థ అయినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు
ముగ్గురు కొత్త సభ్యులను అయితే నియమించింది. ఓకేనా. మరి స్టాటిక్ జీకే అబౌట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దీన్ని 1944లో భారతదేశంలో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. సో మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రిందికి వస్తుంది. చైర్పర్సన్ జగన్నాథ విద్యాధర్ మహాపాత్ర గారు. ఓకే. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఎవరండి? టాటా స్టీల్కి ఆల్రెడీ ఏ విధంగా ఉన్నారు? టాటా స్టీల్కి సీఈఓగా ఉన్నారు. సో వారే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ డి, టీవీ నరేంద్రన్. ఓకే, టీవీ నరేంద్రన్. వివరాలు చూద్దాం. టాటా స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ 2021-22 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. తన పదవి కాలం పూర్తి చేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ నుంచి పరిశ్రమ సంస్థ నాయకత్వాన్ని ఆయన తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. భవనాలలో ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అభివృద్ధికి స్మార్ట్ విండో అనేటువంటి అనువర్తనాన్ని రూపొందించారు. ఎవరు రూపొందించారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐఐటి గౌహాతి. ఎవరండి? ఐఐటి గౌహాతికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. ఐఐటి గౌహాతి పరిశోధకులు స్మార్ట్ విండో పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ఇది అనువర్తిత వోల్టేజ్కు ప్రతిస్పందనగా దాని గుండా వేడి మరియు కాంతిని నియంత్రించగలదు. భవనాలలో ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అభివృద్ధికి ఈ పదార్థం సహాయపడుతుంది. భవనాలలో సమర్థవంతమైన ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఇటువంటి పదార్థాలు సహాయపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరియు ఈ అధ్యయనము ఇటీవల పత్రికల్లో కూడా ప్రచురితమైందండి. సౌరశక్తి పదార్థాలు మరియు సౌర ఘటకాలు అనేటువంటి పేరుతో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణ రంగంలో సాధించిన విజయాలకు గాను భారతదేశ ఏ కేంద్ర మంత్రికి WHO డైరెక్టర్ జనరల్ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రదానం చేసింది. ఎవరికండి? ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ హర్షవర్ధన్ గారికి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణ రంగంలో సాధించిన విజయాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్కు WHO డైరెక్టర్ జనరల్ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రదానం చేసింది. ప్రతి సంవత్సరం WHO ప్రతి ఆరు WHO ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలను పొగాకు నియంత్రణ రంగంలో సాధించిన విజయాల కోసము ఈ అవార్డుతో గుర్తించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జనాభా నియంత్రణ ఆంక్షలను పక్కనబెట్టి చైనా ప్రభుత్వం ఇటీవల ఎంతమంది పిల్లలను కనేందుకు అనుమతించింది? ఎంతమంది అండి? ఆప్షన్ ఏ 3. ఓకే, 3. జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలను చైనాలోని అధికారిక కమ్యూనిస్టు పార్టీ సడలించింది. ఇక నుంచి ఒక్కో జంట 3 పిల్లలను కనేందుకు అనుమతించింది. ప్రస్తుతము 2 పిల్లలకు మాత్రమే ఆమోదం ఉంది. ఇటీవల దేశంలో జననాల రేటు బాగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి చైనాలో 2 పిల్లలను కనేందుకు అనుమతి ఉంది. అంతకుముందు 3 దశాబ్దాల పాటు ఏక సంతాన విధానం అయితే అమల్లో ఉంది. దీనివల్ల దేశంలో జనాభా పరమైన సంక్షోభం తలెత్తిందని చైనా అధికారులు పేర్కొన్నారు. ఓకే. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. కోవిడ్-19కు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసము ప్రభుత్వం ప్రకటించిన PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ యొక్క కొత్త మొత్తం కార్పస్ ఎంత? ఓకేనా. మొత్తం కార్పస్ ఫండ్ కింద ఎంత ఇస్తారంటే 23 సంవత్సరాల వరకు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 10 సంవత్సరాల రూపాయలు అయితే ఇస్తారు. ప్రపంచ పొగాకు లేని రోజు ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ ఏ 31 మే, యాంటీ టొబాకో డే. ఏ క్రీడలకు విశేష కృషి చేసినందుకు ఏటియన్ గ్లినిచ్ అవార్డు భారతదేశానికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ సజాగ్ను ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ నియమించారండి. మరి ఈ ఓడను తయారు చేసిన సంస్థ? ఆప్షన్ సి గోవా షిప్యార్డ్ లిమిటెడ్. ఇటీవల కన్నుమూసిన ఫౌల్ ష్లూటర్ ఏ దేశ మాజీ ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ ఏ డెన్మార్క్. వర్షాకాలంలో చెట్లు నాటడానికి పౌరులను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రము అంకుర్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మేరీ కోమ్ 2021 ASBC ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకం సాధించింది. ఆమె ఏ కేటగిరీ ఈవెంట్లో పోటీ పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 51 kgల విభాగంలో. ఓకే. నెక్స్ట్
స్టార్ గేజింగ్ ది ప్లేయర్ ఇన్ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ సి అండి రవిశాస్త్రి. 2020-21 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన ఫుట్బాల్ జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చెల్సియా. ఓకే, చెల్సియా. ప్రపంచ పొగాకు లేని రోజు 2021 యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి నిష్క్రమించడానికి కట్టుబడి ఉన్నాము అనేటువంటి థీమ్ అయితే ఉందండి. ఓకేనా? ఐ కమిట్ టు క్విట్ ఇంగ్లీష్లో. జీకే క్వశ్చన్స్. ప్రభుత్వ రంగంలో మొదటగా విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కర్ణాటకలో క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభమైందంటే భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అని కూడా అంటారు దీనికి పేరు. భారతదేశంలో 1818 సంవత్సరంలో మొదటి వస్త్ర మిల్లును ఏ ప్రాంతంలో ప్రారంభించారు అంటే కలకత్తా. ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలను పునర్నిర్మాణ బోర్డును ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 2004 డిసెంబర్. జీవి రామకృష్ణ ఈ క్రింది ఏ కమిటీ అధ్యక్షులు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్. ఓకేనా? ప్రభుత్వ డి ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అండి ఇది. ఓకేనా? యా. స్వదేశీ బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేయడానికి 2014 సెప్టెంబర్లో ప్రారంభించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ 4 మేక్ ఇన్ ఇండియా. స్టార్టప్ ఇండియా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 2016 జనవరి. 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 17. 6వ ఎకనామిక్ సెన్సెస్ ప్రకారము మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంటర్ప్రైజులు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. 1814 సంవత్సరంలో మొదటగా ఈ క్రింది ఏ ప్రాంతంలో బొగ్గును వెలికి తీశారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాణిగంజ్. నెక్స్ట్, జాతీయ పెట్టుబడి నిధిని ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 2005 జనవరి. హజారీ కమిటీని 1965లో ఏ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది? దేనికోసం అండి? ఆప్షన్ 2 పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టము అమలు తీరును పర్యవేక్షించడం కోసం. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన మ్యాగజిన్ కోసం ఎవరైనా ఎవ్రీ మంత్ అయితే తీసుకుంటున్నారు చాలామంది. సో మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. లేదా మాకు ఫ్రీగా కావాలి అనుకుంటే అన్అకాడమీలో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయండి. సో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.